శ్రీమదాంధ్ర మహాభారతంలో అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు యుగధర్మాల గురించి చెబుతూ, ధర్మము కృతయుగంలో 4 పాదాలలోను, త్రేతాయుగంలో 3 పాదాలతోనూ, ద్వాపర యుగంలో 2 పాదాలతోనూ, కలియుగంలో 1 పాదంతోనూ నడుస్తుందని చెబుతూ కలియుగ ధర్మాల గురించి చెబుతూ ఉన్నాడు మహర్షి. ఈ కలియుగంలో సత్యం స్వల్పంగా ఉంటుందని, సత్యం నశించడంతో ఆయువు తగ్గిపోతుంది, ఆయువు క్షీణించడంతో విద్యలు తరిగిపోతాయి. ఆ అల్ప విద్యల వల్ల మోహం వలన లోభం కలుగుతుంది. లోభం విజృంభించి దానివల్ల కామాధిక్యత వల్ల క్రోధం, దానివలన పరస్పర శత్రుభావనలు, పగలు ఏర్పడతాయి. ఈ పగ వలన అన్ని జాతుల వారు ఒకరినొకరు బాధించుకుంటారు, కట్టుబాట్లు, తమ నీతి నియమాలు తప్పుతారు. దీనివల్లనే వర్ణసంకరం జరుగుతుంది. ఓ ధర్మరాజా, ఈ కలియుగంలో బ్రాహ్మణులు జపతపాలు, నియమాలు, వేద పఠనం వంటివి అన్నింటినీ కూడా విడిచిపెడతారు. బ్రాహ్మణేతరులు తీవ్రమైన తపస్సు చేస్తారు. ప్రభుత్వ అధికారం నశిస్తుంది. రాజ్యాలు దుష్టులైనటువంటి వారి ఆధీనంలో ఉంటాయి. వారు ధర్మరహితములై అరాచకములై నాశనమవుతాయి రాజ్యాలు. ప్రభువులు ప్రజల నుండి అధికంగా పన్నులు వసూలు చేసి వారిని పీడిస్తారు. బ్రాహ్మణులు వ్యాపారాలను, వ్యవసాయాన్ని చేస్తారు. వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా నశిస్తాయి. పాపపుణ్యాలు, అసత్యాలని భావించి ప్రజలు శరీరాన్ని పోషించుకోవడానికే చూస్తారు. సకాలంలో వర్షాలు కురియవు. సజ్జనులు కష్టాలతో, రోగాలతో బాధపడుతూ అల్ప ఆయుర్దాయం కలిగి ఉంటారు. దుర్మార్గులు మాత్రం దీర్ఘ ఆయురారోగ్య భాగ్యాలతో వర్ధిల్లుతారు. మాంసమే ప్రజలకు నిత్యాహారంగా మారుతుంది. పితృకార్యాల్లో, దేవకార్యాల్లో అయోగ్యులే భోక్తలవుతారు. ప్రజలు ఆడవారి డబ్బు, బలహీనుల డబ్బు, దిక్కులేని వారి డబ్బు, చుట్టాల డబ్బు అపహరిస్తారు. కుమారులు తండ్రిని, భార్య భర్తని అవమానిస్తారు. దేవాలయాల్లో పూజలు జరగవు. పితృదేవతలకు శ్రాద్ధక్రియలు జరపరు. భూలోకమంతా దుష్టులతో నిండిపోతుంది. ప్రజల ఆయు ప్రమాణం 16 ఏళ్లకు మించదు. ఓ ధర్మరాజా, కలికాలంలో ప్రజలు అన్నాన్ని అమ్ముకుంటారు. జ్ఞానులు తమ జ్ఞానాన్ని అమ్ముకుంటారు. దుష్టులైన దొంగలు ధనాన్ని మాత్రమే కాక ప్రాణాలను కూడా హరిస్తారు. ఇక శిష్యుల సంగతికి వస్తే, శిష్యుడు గురువును మెచ్చుకోడు. గురువు కపటాన్ని విడిచి శిష్యుడికి చదువు చెప్పడు. బంధువుల మధ్య అనురాగం ఉండదు. మాటి మాటికి కరువు కాటకాలు ఏర్పడతాయి. ఈ విధంగా కలియుగంలో అన్ని ధర్మాలు కూడా తలక్రిందులవుతాయని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పడం జరిగింది.